మన తెలుగులో ఇలాంటి స్టోరీ ఫస్ట్ టైం ఏం కాదు. చాలా సినిమాలు వచ్చాయి ఇదే స్టోరీ పాయింట్ మీద. యాక్చువల్ గా ఈ సినిమా ఆర్య 1, ఆర్య 2 ఇన్స్పిరేషన్ తో తీశారంట. ఈ విషయం డైరెక్టర్ చెప్పాడు ఇంటర్వ్యూలో. స్టోరీ పాయింట్ కొత్తగా కాకపోయినా ప్రెజెంటేషన్ కొత్తగా చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా వర్కౌట్ అయింది ఆ విషయంలో. మళ్ళీ దాంట్లోనే ప్రాంక్ అనేదో చిన్నది యాడ్ చేశారు. ఓకే, పర్లేదు అనిపించింది. నేను మాత్రం ప్రదీప్ రంగనాథన్ గారు యాక్ట్ చేస్తున్నారు అని తెలియగానే పక్కా షూర్ గా హిట్ అన్న కాన్ఫిడెన్స్ తోటి సినిమాకి వెళ్ళిన. ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్షన్ అలాంటిది, ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు అలాంటివి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అంటే స్టోరీలో పెద్ద కొత్తదనం లేకుండా రైటింగ్ బాగుంది. ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాం. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతాం బాగా. ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే బీజిఎం కూడా చాలా అంటే చాలా వర్క్ అయింది. ప్రదీప్ రంగనాథర్ గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటది. సాంగ్స్ అయితే అంత వర్క్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఓకేగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక సెకండ్ హాఫ్ సినిమా అంతా ల్యాగ్ ఫీల్ అయితే వచ్చింది నాకు. చాలా సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. చాలా వరకు సెకండ్ హాఫ్ లో స్టోరీ మనం యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉంటది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేనైతే. ఇక ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. కేరామ్ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.